ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మరి అధికముగా ఆశీర్వదించెను. సో ఉదయకాలం దేవుడు మనల్ని ప్రేమించి శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోవా మరీ అధికముగా ఆశీర్వదించెను అంటే యోబు యొక్క జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో మనకి దేవుని యొక్క వాక్యంలో చదవగలం. యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించెను అంటే దేవుడు యోబును ముందు ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తూ వచ్చాడో అంతకంటే మరీ అధికంగా శ్రమల ద్వారా ఎప్పుడైతే దేవుడు తన యొక్క జీవితాన్ని పరీక్షిస్తూ వచ్చాడో ఆ శ్రమల తర్వాత దేవుడు యోబుని మరీ అధికంగా ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదవగలం కదా. తన సొంత ఇంటి వారే, తన సొంత భార్య తను తృణీకరించినప్పుడు, హేళన చేసినప్పుడు, తన యొక్క స్నేహితులు తన్ను అపహసించినప్పుడు, అన్ని పరిస్థితుల్లో కూడా యోబు ఎక్కడ కూడా దేవుని నిందించినట్లుగా మన వాక్యంలో చదవలేం. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి యోబు దేవుడు ఎవరో, ఆయన చేయగల సామర్థ్యం గలవాడు, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితి నుంచి తప్పించే దేవుడు అని తను దృఢంగా నమ్ముతూ వచ్చాడు. తద్వారా యోబు యొక్క జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు. అందుకే మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం యోబు ఎలాంటి వాడో అక్కడ దేవుడే తను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చదవగలం. అంత యథార్థంగా ఉన్నటువంటి యోబు తను దేవుడు ఆశీర్వదించినప్పటికీ, ఆ శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళినప్పటికీ తన యథార్థతను మాత్రం యోబు విడవలేదన్నమాట. అలాగనే ప్రభువులో తను కొనసాగుతూ వచ్చాడు. అందుకే యోబును తన స్నేహితుల నిమిత్తం తను ప్రార్థన చేసిన తర్వాత యోబుని దేవుడు మరీ అధికంగా మొదట ఆశీర్వదించినందుకంటే మరీ అధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకే యోబు అంటూ వచ్చాడు అనమాట. మనం 42వ అధ్యాయం 1వ వచనం చదివితే, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. చూసారా, అంటే దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో తను తెలుసుకుంటూ వచ్చాడు. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయు వీడెవడు, అలాగున వివేచన లేని వాడిని నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని. అంటే దేవుడు ఎవరో తను గ్రహిస్తూ వచ్చాడు. అందుకే యోబును దేవుడు మరి అధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఉదయకాలం మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అనమాట. యెహోవా మరి అధికముగా ఆశీర్వదించాను. మనల్ని కూడా దేవుడు ఇప్పుడున్న ఆశీర్వాదం కంటే మరి అధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడైతే యోబు లాంటి విశ్వాసం, అలాంటి యథార్థత, దేవుని ఎడల నమ్మకం, దేవుడు ఎవరో ఆయన గ్రహించే తత్వం మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే వారిగా ఉంటారు అనమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చదివితే, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. ఈ మాటలు దైవజనుడు అమజ్జతో ఈ మాటలు సెలవిచ్చాడు అనమాట. ఇశ్రాయేలు వారి సైన్యం నాకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదని అడిగినందుకు దీనికంటే మరీ అధికంగా యెహోవానికి ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ దైవజనుని మాట ప్రకారం దేవుని యొక్క వాక్కుగా తను భావించి అమజ్జ వెళ్తూ వచ్చాడు. అక్కడ గొప్ప విజయాన్ని తను చూస్తూ వచ్చాడు. అంతకంటే అంటే మరీ అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఎవరో తను గ్రహిస్తూ వచ్చాడు అనమాట. మనం కూడా దైవజనులు చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్కుగా మనం భావించి దేవుని యొక్క మాటకు మనం లోబడి మనం చేస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో ఇలాగ మెండైన ఆశీర్వాదాన్ని మనం పొందగలం. మరి అధికమైన ఆశీర్వాదాన్ని మనం పొందగలం అనమాట. ఉదయకాలం దేవుడు మరి అధికముగా ఆశీర్వదించే దేవుడు, మరి అధికముగా మనకి ఇచ్చేటువంటి దేవుడు. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదివితే, యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. ఈ మాటలు దావీదు యాబేష్ గిలాదు వారితో ఈ మాటలు సెలవిచ్చాడు అనమాట. శత్రువైన సౌలు చనిపోయిన తర్వాత వాళ్ళు సౌలుకు చేసినటువంటి ఆ మేలును బట్టి దావీదు అంటే తను ఎంత కృతజ్ఞత భావం గలవాడంటే మనం ఈ వాక్యాన్ని బట్టి గ్రహించవచ్చు కదా. సౌలు ఎంతగా తరుముతూ వచ్చాడు దావీదుని, అయినా ఆ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోలే. ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా ఉండి తను ఎలాంటి మరణం పొందుతూ వచ్చాడని తను వర్ణిస్తూ వచ్చాడు. వాక్యంలో మనం చదవగలం. అంతేకాదు వాళ్ళ యాబేష్ గిలాదు వారు సౌలును పాతిపెట్టి వచ్చిన తర్వాత యూదా వారు దావీదుని అక్కడ రాజుగా నియమించుకుంటూ వచ్చారు.
అయినప్పటికీ యాబేజ్ గిలాదు వారితో చెప్పాడు అనమాట, మీరు ధైర్యం తెచ్చుకొని బలార్జులైండుడి అని. అంటే వాళ్ళ సౌలులో చూపిన ఆ ఉపకారానికి దావీదు కూడా కృతజ్ఞతా భావం కలిగి వాళ్ళని ధైర్యపరిచినట్లుగా, బలపరిచినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం వాక్యంలో చదవగలం. దావీదు లాంటి మంచి మనసు, శత్రువైనా ప్రేమించే మంచి గుణం మనలో ఉన్నప్పుడు సో దేవుడు మన బుద్ధిని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బుద్ధిని బట్టి మనకి అధికంగా ఇస్తాడు, మన బుద్ధిని బట్టి ఇంతకంటే మరీ అధికంగా యోబును ఆశీర్వదించిన రీతిగా సో ఉదయకాలం మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించేవారిగా ఉంటారు అనమాట. మనము రకరకాలుగా మనం ఉంటూ వచ్చినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం పొందలేం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మంచి మనస్సును మీరును కలిగి ఉన్న. దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు సో మనం ఈ భూమి మీద మెండైన ఆశీర్వాదాన్ని మనం పొందగలం. అంతేకాదు దేవుడు మరి అధికంగా మనకి ఇవ్వగలడు, అధికంగా ఆశీర్వదించగలడు. సో ఆ విధంగా దావీదులాగా, యోబులాగా సో అమజ్జ దైవజనుని మాట విని ఆ ప్రకారం చేస్తూ వచ్చాడు. మరీ అధికంగా దేవుడు తనకు అనుగ్రహించినట్లుగా వాక్యంలో మనం చదవగలం. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానం అన్ని పరిస్థితుల్లో ఏముంది, నేను అన్నీ నా జీవితంలో ఉన్నాయే కానీ సో నా వరకు నేను అనుభవించలేకపోతున్నాను, సో ఇంకా ఆశీర్వాదం కావాలనుకుంటున్నా కానీ నా జీవితంలో ఇంతకే ఉంది, సో అది అధికం కావట్లేదు, ఎక్కడేసినా అక్కడనే ఉన్నాను, సో నేనెప్పుడు ఆశీర్వదించబడతాను, నాకెప్పుడు దేవుడు ఇస్తాడని ఉదయకాలం అలా అనుకుంటూ మనసులో నువ్వు బాధపడుతూ కృంగిపోతా ఉన్నవేమో, దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు, నీకేమి తక్కువ కాకుండా ఆయన చేసేటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడి అమజ్జా వలె, దావీదు వలె, యోబు వలె ప్రభు మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు అధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా మనం పొందగలం. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. యెహోవా మరీ అధికముగా ఆశీర్వదించను అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ అధికమైన ఆశీర్వాదం మీ ప్రజలకు అనుగ్రహించి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.